అమృత కళలు ఎపిసోడ్ 3. మార్నింగ్ అయిపోయినాయి కదా. ఇవాళ రిజల్ట్స్ మస్తు నిద్ర పట్టింది రాత్రి. ఒకసారి శ్రవంతికి కాల్ చేస్తా, లేచిందో లేదో అది. హలో శ్రవంతి, ఏందే పొద్దు పొద్దున ఫోన్ చేసినావు? నీ ముద్దుగాన లేవు, రెడీగా లేచి ఇవాళ మన రిజల్ట్స్ డే. ఏ ఎవడే నీకు ఇంత పొద్దున రిజల్ట్స్ రిలీజ్ చేస్తా అని చెప్పింది? పడుకుని జర నన్ను టార్చర్ చేయకు. ఏ లేవే, తొందరగా లేచి రెడీగా. సరే పెట్టే ఫోన్. అమ్మా 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 అమ్మా, ఎక్కడుంది మా అమ్మ? ఇల్లంతా చూసినా ఎక్కడ లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడ పోయిందబ్బా? మామ కూడా లేడు కదా ఇంట్లో. వీళ్ళిద్దరు పొద్దు పొద్దున్నే ఎక్కడ పోయింటారు? సరే నేను పోయి రెడీ అవుతా, మళ్ళీ శ్రవంతి వస్తుంది. అయ్యో, ఒట్టిగానే వస్తున్నావారా? బాటిల్ తీసుకురాకపోయినా ఇంటికి కూడా? అరే ఎందుకే? మళ్ళా ఏంద్రా అసలు? నీకేమన్నా బాధ ఉందా? ఏమైనా ఉందా? ఆ తాగుడేంది? మమ్మల్ని ఇట్లా టార్చర్ చేసుడేంది? ఏం టార్చరే? మంచిగా వన్నావు కదా రాత్రి అంతా, మళ్ళీ టార్చర్ అంటున్నావు. నేనేమన్నా బయట తిరిగినా, గలీజ్ పనులు ఏమన్నా చేసినానా? నా పైసలతో నేను తాగుతున్నా, నీకేంది నొప్పి? అగో మళ్ళా లొల్లైతుంది కదా, తాగొచ్చిండేమో మళ్ళాడు. అరే అవునే, పా పోదాం పా. అగో చూసినావా ఎట్లా మాట్లాడుతుండు వీడు? ఇక వీడిని ఏమనాలి నేను? నా పరువు అంతా తీస్తుండు వీడు. ఏందిరా రాజుగా నీతో పాపం, దానికి ఎప్పుడు తాగుడేనా నీకు? పాపం అంత కష్టపడి పనికి పోతుంది. ఎవడు పొమ్మన్నాడు దాన్ని పనికి? ఉండమని ఇంట్లో నేను తీసుకొస్తా పైసలు గాని. ముఖం చూడు, తీసుకొస్తాడంట తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తావురా? చూడక్క, చేసిందంతా తాగుడికే పెడుతుంటే ఇంక ఇల్లు ఎట్లా నడవాలా? నా పిల్ల చదువు ఎట్లా నడవాలా చెప్పక్క. ఊకో సావిత్రి, ఏడవ కూకో. వాడికి తాగింది దిగేదాకా ఏం మాట్లాడుతున్నావు వాడికి అర్థం కాదు. నువ్వేం చేస్తావు? వాడికి వచ్చింది ఒళ్ళు నిండా పొగరు. ఆగే, ఏంది చెప్పే? ఎందుకు ఈ టెన్కాలు దిక్కొచ్చు నువ్వు? ఇప్పుడు ఆ గొడవలన్నీ చూసుడు నాతోనైతే కాదే. ఇక ఏంది మనకి ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయంటే ఈ లొల్లి మా ఇంట్లో ఎప్పుడు ఇదేనేనా మాకు? ఛీ వసే, నువ్వేమన్నా ఇవాళ ఎగ్జామ్ రాసేది ఉందా? అంత టెన్షన్ పడుతున్నావు. ఆల్రెడీ రాసేసిన దానికి రిజల్ట్స్ ఏనే. ఈ గొడవలు మీ ఇంట్లో ఎప్పుడు ఉండేవే కదా, ఇవన్నీ వదిలే. ఎట్లా వదిలేసానే? పాప మా మమ్మీ ఏడుస్తుంది అక్కడ. పోనీ ఇక మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారులే. సరే కానీ లేచి ఫ్రెష్గా అప్పు. మా మమ్మీ మ్యాగీ చేసినట్టుంది బ్రేక్ఫాస్ట్కి, నేను వచ్చేటప్పుడు పట్టుకొస్తాను కానీ పోయి ఫ్రెష్ అప్పు ఫాస్ట్గా. ఏం ఫ్రెష్ అవ్వుడి? ఇగో మళ్ళీ ఒరిపియకి ప్లీజ్. పొద్దునే లేపినావు నా నోటోటిగా, ఇప్పుడు మళ్ళీ ఏంది అనుకుంటే ఇక్కడ కూర్చున్నావు. ఏదో పెద్ద అన్నం పెడుతున్నట్టు కూర్చున్నావు ఇక్కడ. లేచిపోయి ఫ్రెష్గా అప్పు. సరేనే పోతా, పూజ కూడా చేసుకోవాలి. పట్టు కాకా పట్టు. నువ్వెంత కాకా పట్టినా ఏం చేసినావో అవే వస్తాయి. పోయే పిచ్చిదానా. దేవుడా ప్లీజ్ దేవుడా, నేను మంచి ఎగ్జామ్ రాసిన దేవుడా, నాకు మంచిగా ర్యాంక్ వచ్చి నాకు ఎట్లయినా మెరిట్ సీట్ వచ్చేలా చూడు దేవుడా, ప్లీజ్ దేవుడా. ఓ అమృత పూజారి, పూజలు అయిపోయినాయా? పోయి మ్యాగీ తిందాం కానీ. నాకేం వద్దే ఇప్పుడు, ఫస్ట్ అయితే పోయి రిజల్ట్స్ చూసుకుందాం పా. మంచిగుందే మొత్తం నువ్వన్నట్టే, కానీ చూడే. కాదే ఒక్కనాడ నీడ కూర్చొని చూసినావు, ప్రతిసారి నాన్నే కూర్చోబెడతావు. అమ్మ దేవి, ఫస్ట్ అయితే చూడు, నా హాల్ టికెట్ నెంబర్ ఇస్తా. చూస్తున్నా. ఇద్దరం పాస్ అయిపోయినామే. నా పర్సెంట్ ఎంతనో ఒకసారి క్యాలిక్యులేట్ చెయ్యే. 89%. ఆపే. నీదెంతనే పర్సెంట్? నాకు 96 వచ్చాయి. అబ్బా సోకులు. మీ మమ్మీకి చెప్తాం పాయ్. నడువే. మమ్మీ నాకు ఎంత వచ్చింది అనుకుంటున్నావు? 96% మమ్మీ. చూసుకున్నావా అమృత రిజల్ట్స్? వావ్, 96ఆ? కంగ్రాచులేషన్స్ బేటా. పిన్ని నాకు కూడా 89% వచ్చింది పిన్ని. అబ్బా సూపర్ రా శ్రవంతి, నువ్వు కేక్ అప్పో. సరే నేను పోయి మా మమ్మీకి చెప్పొస్తా, బాయ్. నా మ్యాగీ ఉంచు, మొత్తం తినకు, నాది కూడా ఇక్కడికే పట్టుకొచ్చుకున్నా. పోయే తిండి పోద్దానా. మమ్మీ మమ్మీ, ఏంటో తిన్నా అడగలేదు అని అట్లా అడుస్తున్నావు? నాకు 89% వచ్చింది మమ్మీ. అబ్బో ఇక ఆగవు పో. ఏమనుకుంటున్నావు మమ్మీ? నువ్వు కూడా ఆపేరు ఫస్ట్. అబ్బా నువ్వు నన్ను సెలబ్రేట్ కూడా చేసుకొని అవే. సరే అని నడు లోపలికి పోయి డాడీకి చెప్దాం. పాపా లెట్స్ గో. ఒక్కదానివే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అమ్మా?
ఏం లే అమృత, నేను ఇంత కష్టపడి నిన్ను చదివించుకుంటున్నందుకు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చినవురా. థ్యాంక్ యూ సో మచ్ బెటా. సరే మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు మమ్మీ? ఏం కావాలి అమృత నీకు? ఏ ఒట్టిగా జోక్ చేసిన మమ్మీ, నాకేమొద్దు. సరే కానీ ఆ కాలేజ్ చూసుకున్నావు కదా బెటా, పోయి మాట్లాడేసేద్దామా మరి. ఇప్పుడు నీకు ఇంత పర్సెంట్ వచ్చింది కదా, మరి దీనికి మెరిట్ సీట్ ఇస్తారో ఇయ్యరో అని ఎట్లా తెలుసుకున్నాడు? అబ్బో మళ్ళీ సీట్లు అయిపోగిట్ట బెటా, తొందరగా పోదాము. ఓ మమ్మీ, అట్లా ఉండదు మమ్మీ. సీట్లు అయిపోతాయి అట్లా ఏమి ఉండదు. మనం పోయి అప్లికేషన్ ఇవ్వాలా, వాళ్ళు ఫోన్ చేస్తారు మనం ఒకవేళ మనకు అప్పుడు సీట్ వచ్చిందా లేదా అని. అవునా బెటా, సరే పోదాంపా, ఏదో ఒకటి ఇవ్వాలి, అన్ని చేసేసుకుంటే అయిపోతుంది పో. సరే మమ్మీ పోదాం మరి. శ్రవంతి వాళ్ళు కూడా వస్తా అన్నారు కదా, వాళ్ళు మనం కలిసి పోదాం. వస్తుండొచ్చు బెటా, వాళ్ళు కూడా వస్తారు పా, పోదాం మనం తొందరగా. అమ్మా, మరి అక్కడ వాళ్ళు అప్లికేషన్కి ఏమైనా మనీ తీసుకుంటుండొచ్చు. అవునా, ఎంతైతేరా? ఏమో మమ్మీ, ఒక 500 అవుతుండొచ్చు. సరే బేటా, నేను పట్టుకొస్తా పా, పోదాం. మొన్న వచ్చిన పైసలు గిడ డబ్బాలో పెట్టినుండే. నేనేంది 1000 రూపాయలు పెట్టినుండే కదా, ఇక్కడ 500 కనిపిస్తున్నాయి ఏంది? ఇటెటనా పెట్టినా? సరే తి, ఎడనా పెట్టి మర్చిపోయినో ఏమో. ఇప్పటికైతే ఈ పైసలు తీసుకుపోతా, దేవుడి దగ్గర కొన్ని పైసలు తీసుకొని పోతా, ఏమైతుందో చూద్దాం. ఏందక్క ఇంకా బస్సు వస్తలేదు కదా? మనం టైం కానీ టైంకి స్టార్ట్ అయినాం కదనే. ఇప్పుడు ఏడుంటే బస్సు చూద్దాం జరసేపు. నాకు మస్తు ఎగ్జైటింగ్ ఉంది, ఎట్లుంటుంది ఏమో కాలేజ్. బాగుంటుంది, మనం చూసినాం కదా మొన్న. ఉంటుందిలే. కరెక్టేనా అమృత, ఇదే నా కాలేజు? అమ్మా ఇదే కాలేజ్. అమ్మా చూడమ్మా, బాగుందా? బయట నుంచి చూసి ఏం చెప్తారే, లోపల చూద్దాం. ఈ చూడే, మనకి లాకర్స్ కూడా ఇచ్చిరే ఇక్కడ. నీలాంటి వాళ్ళు అన్ని ఇంటికాడ మర్చిపోయి వస్తారు కదా, అందుకే ఇట్లాంటివి అన్ని ఇస్తారు ఇక్కడ. నడు నడు, నా మీద పంచలేసిన చాలు. నమస్తే సార్. నమస్కారం అండి. అమ్మా నమస్కారం నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మా పిల్లలు ఇద్దరు మంచి మార్కులు తెచ్చుకోరు సార్. జర ఎట్లయినా మీ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వండి. ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి, ఇవాళనే వచ్చిరా అమ్మా? అవును సార్, మేము రోజు ఇంట్లో ఉండం సార్, రోజు పనికి పోతాం. ఇవాళైతే ఎట్లా ఇంట్లో ఉన్నాం కదా అని వచ్చినాం సార్. మంచిదమ్మా. ఏం పేరు పిల్లర్లవి? నా పేరు అమృత సార్. నా పేరు శ్రవంతి సార్. ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా ఇద్దరికి? నాకు 96% సార్. నాకు 89% సార్. 96 ఓకే కానీ ఇక 89 అంటే చూడాలమ్మా. సరే, ఇద్దరైతే అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి ఆడ బయట, ఫిల్ చేసి ఇచ్చిపోండి, మేము చెప్తాం మీకు. సరే సార్. సార్, ఆ మెరిట్ సీట్ అంటే ఏదో ఉంటే మొత్తం ఫ్రీయేనా సార్ నా పాపకి? అట్లేం ఉండదమ్మా, మొత్తం ఫ్రీ ఉండదు కానీ ట్యూషన్ ఫీజు ఒక్కటి ఉండదు మీకు, ఇక మొత్తం అదైతే ఫ్రీయే. కానీ ఇక మీద నా లైబ్రరీ ఫీ అని, లేకపోతే మెయింటెనెన్స్ ఫీ అని అట్లాంటివి అయితే ఉంటాయమ్మా. అవునా, అవి ఎంత ఉంటాయి సార్? దగ్గర ఒక 30,000 ఉంటాయమ్మా. అవునా, సరే సార్, పోయేస్తాం సార్ మరి. సరే అప్లికేషన్స్ పెట్టేసి వెళ్ళండమ్మా. సరే సార్, పోయేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అబ్బా, కాలేజ్ అయితే భలే ఉంది కదమ్మా. అవును శ్రావంతి, మంచిగా ఉంది. మంచిగా బస్ దిగంగానే కాలేజ్ ఉంది కదా. అవునక్క, ఇక ఇక్కడ నడుచుడు లేదు, ఆడ బస్ ఎక్కితే ఈడ దిగుతారు, ఇక్కడ బస్ ఎక్కితే ఆడ దిగుతారు. అబ్బా, ఇంకా కొంచెం చూద్దామా మీ క్యాంపస్ మొత్తము. వస్తే చదువుకోనికి వస్తావా, రీల్స్ చేసుకోనికి వస్తావా ఇక్కడికి? క్యాంపస్ ఎట్లుంటే ఎందుకే నీకు? అమ్మ చదువుల తల్లి సరస్వతి, పోదాంపా. నీతో మాట్లాడిన చూడు, నా బుద్ధి తక్కువ. సరే మీ కొట్లాట అప్పుడు కానీ పోదాం పండి. చూసారు కదా ఇప్పటి వరకు జరిగిన కథ. మళ్ళీ ఇంకా నెక్స్ట్ పార్ట్ చూడాలంటే స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.